సర్కార్ కొలువులు కొట్టాలని ఏండ్ల కమానం చెమట తీస్తుంటారు చాలా మంది. అప్పులు చేసి మరీ కోచింగ్లు తీసుకుంటారు కొందరు. ప్రైవేట్ హాస్టళ్లలో వండుకుంటా అర్రలు కిరాయికి తీసుకొని ఓ పూట తిని తినక ఒయిలు ముంగటేసుకొని చదువుతూనే ఉంటారు. అంత చెమట తీసినా కొలువు వస్తుందన్న గ్యారెంటీ ఉండదు. కానీ వచ్చినోళ్ళంతా అబ్బా ఇక మా కష్టాలన్నీ తీరినట్టే అని నిమ్మలంగా ఉంటారు. గట్లనే ఓ తాన కొలువులు కొట్టినోళ్లకు ఆ సంబరమే లేకుండా ఇందుల్లా. బెంగాల్లో 26,000 మంది టీచర్ల నౌకర్లు ఊస్టైనాయి. మీదికెళ్లి ఇప్పటిదాకా తీసుకున్న జీతం సుత వాపస్ ఇయ్యాలని ఆర్డర్ వేసింది కోర్టు. గంతగానం తప్పు ఏం చేసిండ్రు అంటారేమో. కొలువులల్లా పెద్ద గోల్మాల్ నడిచిందట ఆడసుత. 8 ఏళ్ల కిందట టీచర్ కొలువులు పడితే 23 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 25,753 మందికి కొలువులు ఇచ్చిండ్రట. అయితే పరీక్షలు పెట్టే కాడ పెద్ద కథనే నడిచింది. పైసలు తీసుకొని జాబులు ఇచ్చిండ్రని ప్రతిపక్షాలు లొల్లి పెట్టిండ్రు. గా స్కామ్ల సీఎం మమతమ్మ మేనల్లుడు ఓ మంత్రి సార్ తో పాటు ఇంకా కొంతమంది లీడర్లను ఈడీ అరెస్ట్ చేసింది. అప్పట్లా ఎంక్వైరీలా వాళ్ళు ఏం అడిగినరో వీళ్ళేం చెప్పిండ్రో గాని పరీక్ష మొత్తానికే చెల్లది. అందరినీ కొలువులకెళ్ళి వీకేసి వాళ్ళకిచ్చిన జీతం పైసలు సుతా 4 వారాలల్లా వాపస్ తీసుకోనరని కలెక్టర్లకు ఆర్డర్ వేసింది బెంగాల్ పెద్ద కోర్టు. చల్ గంతమందిని అట్లెట్లా తీసేస్తారు? అయినా 8 ఏళ్లలో సంపాదించిన పైకం నెల రోజులలోనే ఎట్లా వాపస్ ఇస్తారు? మేం దేశం పెద్ద కోర్టు పోతామంటుంది సీఎం మమతా బెనర్జీ మేడం. చూడాలి మరి సుప్రీం కోర్టులా ఏం తేల్తదో.